నిన్నటితో ఎన్నికల పర్వం ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు కావచ్చు, ఈవీఎం ప్యాడ్స్ కావచ్చు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి అయితే చేరుకున్నాయి. అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈరోజు ఉదయం 5:30 వరకు కూడాను కంటిన్యూగా అయితే మాత్రం ఈ స్ట్రాంగ్ రూమ్కి అయితే కంటిన్యూ రిసెప్షన్ రూమ్కి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం చూడొచ్చు విజువల్స్లో. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడైతే ఎన్నికల సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ అయితే అబ్జర్వ్ చేయడానికి అయితే మాత్రం వైపు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎన్నికల అబ్జర్వరు, అలాగే జిల్లా పోలీస్ అధికారి అయినటువంటి ఎస్పీ కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 2 అయితే మాత్రం స్ట్రాంగ్ రూమ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి లెండి కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది, మరొకటి అయితే మాత్రం జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే లెండి కాలేజీలో అయితే మాత్రం చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల, రాజాంకి సంబంధించినటువంటి రిసెప్షన్ కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేసి అక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జేఎన్టీయూకి సంబంధించినవి అయితే మాత్రం ఒకవైపు అయితే బొబ్బిలి, మరోవైపు చూసుకుంటే విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎం ప్యాడ్స్ అయితే మాత్రం భద్రపరచడం జరిగింది. ప్రధానంగా ఈ ఈవీఎంస్ ప్యాడ్స్కి అయితే మాత్రం ఒక అనుకూలమైన వాతావరణం కల్పించి, అంటే రానున్న రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే సడన్గా అయితే మళ్ళీ వర్షాలు అయితే పడవచ్చు. అయితే ఈ రెండింటిని కూడాను బేర్ చేసినటువంటి ఒక అనుకూల ప్రాంతం అయితే మాత్రం క్రియేట్ చేసి ఆ ఈవీఎంలకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా అయితే మాత్రం చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ కావచ్చు, స్టేట్ ఫోర్స్ కావచ్చు, పోలీస్ బలగాల మధ్య అయితే మాత్రం ఇక్కడ 144 సెక్షన్ల మధ్యన అయితే మాత్రం ఈవీఎం ప్యాడ్స్ అయితే మాత్రం జూన్ 4వ తేదీ వరకు అయితే మాత్రం దీన్ని పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల యొక్క జాతకాలు అయితే మాత్రం ఈవీఎం ప్యాడ్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ జాతకాలు అనేవి జూన్ 4వ తేదీన అయితే మాత్రం బయటికి అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అంతవరకు అయితే మాత్రం దీన్ని మాత్రం పోలీస్ బలగాలు కావచ్చు, అలాగనే ఒక అధికారి, జిల్లా అధికారి యంత్రాంగం కావచ్చు, ఇద్దరు పర్యవేక్షణలు అయితే మాత్రం జూన్ 4వ తేదీ వరకు అధికారులకు అయితే కతిమే స్వాములు అయితే మాత్రం పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు చూసుకుంటే ఇటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా ఎన్నికల అధికారి కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ బలగాలు కావచ్చు, ఇద్దరు నేతృత్వంలో అయితే మాత్రం ఈ యొక్క ఈవీఎంలు అయితే భద్రపరచడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే జిల్లా యంత్రాంగం అంతా ఈ యొక్క ఈవీఎంల పైన అయితే మాత్రం దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే నిన్న సాయంత్రం 6 నుంచి అయితే మాత్రం ఈరోజు ఉదయం 5:30 వరకు అయితే మాత్రం కంటిన్యూగా అయితే మాత్రం రిసెప్షన్ కేంద్రాలకు అయితే మాత్రం ఈవీఎం ప్యాడ్స్ అయితేనేమి, ఈవీఎంస్ మిషన్స్ ఎన్నికలకు సంబంధించిన భద్రతా పరికరాలు అన్నీ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినవి అయితే మాత్రం ఇప్పటికే పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, మొత్తం అన్ని రకాల అధికారులు అయితే మాత్రం దీనికి ఒక రకమైన ప్రోటోకాల్తో మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడైతే చూడవచ్చు, ఇక్కడికైతే మాత్రం ఎస్పీ ఉన్నారు, అలాగే జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయితే మాత్రం ఒకవైపు ఉన్నారు, అలాగే ఎస్పీ కూడా ఉన్నారు. అంతా కూడా వాళ్ళ మధ్యన అయితే మాత్రం సమన్వయంతో ముందుకు పోయి దాని యొక్క భద్రత అయితే మాత్రం ఏ విధంగా చేయాలి ఏంటంటే ముందస్తు చూడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈవీఎంస్ ప్యాడ్కి అయితే మాత్రం ఒక ప్రతికూలమైన వాతావరణం కల్పించి, అది వర్షం అయితేనేమి, ఎండల తీవ్రతకి అయితేనేమి, ఈ రెండింటిని కూడా తట్టుకుని వాటికి ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా అయితే మాత్రం మళ్ళీ జూన్ 4వ తేదీ ఓపెన్ చేసేంత వరకు మరి కట్టుదిట్టమైనటువంటి భద్రతతో పాటు ఈ ఈవీఎంస్ ప్యాడ్స్ ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.